మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వినుకొండ పట్టణంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు మరియు వినుకొండ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారి సతీమణి 30వ వార్డు కౌన్సిలర్ షకీలా మేడం గారిని అడిగి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇచ్చేటువంటి సందేశాన్ని విందాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఇంకా అత్యంత ప్రాధాన్యత గుర్తించి వాళ్ళకి రకరకాల లోన్స్ అంటే ఆర్థికంగా స్థిరపడేలాగా చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చు. చదువుకోలేని మహిళలు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి లోన్స్ ఇచ్చి వివిధ రంగాల్లో వాళ్ళు చిరు వ్యాపారాలు చేసుకొని స్థిరపడే విధంగా మన కూటమి ప్రభుత్వం, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. తర్వాత చిన్నపిల్లలకి డబ్బులు ఇస్తున్నారు. అమ్మకి వందనం కింద ఇప్పటి నుంచి ఇస్తారు. ఇంకా కాలేజీ పిల్లలకి, ముఖ్యంగా కాలేజీ పిల్లలు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇవాల్టి రోజుల్లో అనవసరంగా వాళ్ళని కేవలము బాధ పెట్టడం కోసము ఏదో ఒక రకంగా డిజిటల్గా ఏదో ఒకటి వాళ్ళకి భయపెడతా ఉంటారు. కానీ నేను ముఖ్యంగా చెప్పేది, అస్సలు భయపడొద్దు. ఏదన్నా చిన్న చితకది ఉన్నా కూడా అసలు భయపడదు. సో వాట్ అన్నట్టు ఉండాలి. భయపడే కొద్దీ భయపిస్తుంటారు. చాలా మంది మాత్రం భయపడి వాళ్ళు ఇంకా ఆ భయం కొద్దీ వాళ్ళని ఏదో ఒక రకంగా చదువుకోనికుండా ఇంట్లో కూర్చోబెట్టడం, పెళ్ళిళ్ళు చేయడం, ఈ స్థాయి దాకా వచ్చేలాగా చేస్తున్నారు. కాబట్టి కాలేజీ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు భయం అనేది దూరం పెట్టుకోండి. మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్య సాధన వైపే ఆలోచించండి. పొరపాట్లు అనేది సహజంగా జరిగినా కూడా దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవద్దు. భయపిస్తే భయపడొద్దు. ఇలాగుంటేనే సమాజం గుర్తించాలంటే అలాగే ఉండాలి. సో వాటన్నట్టుంటేనే మనం కావాల్సిన లక్ష్యం చేరుకుంటాము. ఈ రకంగా ప్రతి మహిళ చిన్న పాప నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండి వాళ్ళకి లక్ష్యాలు ఏదైతే వాళ్ళకి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో అవి వినియోగించుకొని ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక స్వేచ్ఛ ఉన్న మహిళ పనితనం వేరుగుంటుంది. ఆర్థిక స్వేచ్ఛ లేని మహిళ పనితనం వేరుగుంటుంది. ఇప్పుడు ఆర్థిక స్వేచ్ఛ లేని వాళ్ళు కూడా అది కల్పించాలనే ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు గారు చాలా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవి అందిపుచ్చుకొని మీరు ఉన్నత ప్రగతి వైపు అడుగులేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.